చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల కూటమి పరిపాలన మీద ప్రజలు ఏమనుకుంటున్నారు అని సమీక్షించడానికి ఇతరత్ర ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల అమలుకి మిగతా మంత్రివర్గ పనితీరుకు సంబంధించి వారు రెండవసారి మళ్ళీ మంత్రివర్గ సమావేశాన్ని అంటే సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దీంట్లో కొన్ని విధాన నిర్ణయాలు తీసుకున్నారు, సమీక్షలు చేశారు. ఇదంతా కూడా బాగుంది. నిజానికి 5 సంవత్సరాల పాలనా వ్యవహారాల్లో ఒక 100 రోజుల్లో రెండవసారి సమీక్ష అనేటువంటి నిర్ణయం ప్రత్యేకించి ప్రజలేమనుకుంటున్నారు అని తెలుసుకోవడానికి ఒక సమీక్ష నిర్వహించడం బాగానే ఉంది. అయితే ప్రజలేమనుకుంటున్నారు అనేటువంటి దానికి సంబంధించి ఇక్కడ గతంలో అంటే రాచరిక ప్రభుత్వాల్లో వేగులు ఉండేటువంటి వాళ్ళు, అంటే ఇప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉందా అంటే ఉంది, కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇచ్చేటువంటి రిపోర్ట్లు వేరేగా ఉంటాయి. అవి వాళ్ళకి అదే పాలనాధికారులకి కర్ణపేయంగానే ఉంటాయి తప్ప చేదుగా ఉండవు. ఉన్నా కూడా వాళ్ళు వాటిని పట్టించుకోరు. అందుకని గతంలో అంటే వేగుల సమాచారాన్ని బట్టి తెలిసేది, తర్వాత స్వయంగా వీరు కూడా మారువేషాల్లో వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితులు అది కాదు కదా. ఈ 100 రోజుల పరిపాలన మరి ఒకసారి మనం సమీక్ష కనుక చేసినట్లయితే వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తనకున్నటువంటి సుదీర్ఘ అనుభవంతో గ్రహించాల్సింది, గమనించాల్సింది ఏంటంటే, గతంలో అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడివడి ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆయన సీనియారిటీకి అందరూ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి ఆయన్ని చూసి ఓట్లేశారు. ఖచ్చితంగా గతంలో 2014లో చంద్రబాబు నాయుడు గారిని చూసే ఆయనైతేనే ఈ రాష్ట్రానికి గాడిని పెట్టగలుగుతారనేటువంటి ఒక విశ్వాసంతో ఓట్లేశారు. మరి ఈసారి కూడా అదే రకమైనటువంటి విశ్వాసంతో ఓట్లు వేశారని వారు అనుకుంటే అది ఖచ్చితంగా తప్పే. ఈసారి మరి ఓట్లు ఎందుకు వేశారు అన్నట్లయితే, ఆయన్ని కాదని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన మొత్తం యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో మెజారిటీ వర్గాలకు సంబంధించి, ముఖ్యంగా ప్రత్యేకించి ఇక్కడ ఎలైట్ గ్రూప్ అని చెప్పంటా నేను, అంటే యావత్తు సమాజంలో ఉన్నటువంటి ఎలైట్ గ్రూపు తమ ఆశలకి ఆశయాలకి అనుగుణంగా ఆ పరిపాలన లేదు అనేటువంటిది భావించారు. కాబట్టి వారు ఏం చేశారు, వ్యతిరేక ఓటు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేక ఓటుని ఈ కూటమికి వేశారు తప్ప మీరేదో దీన్ని అద్భుతాలు సృష్టిస్తారని చెప్పని ఆశించాలి. కాకపోతే ఆ ఫెయిల్యూర్స్ గా ప్రజలు ఏవైతే ఫీల్ అవుతున్నారో వాటిని మీకున్నటువంటి అపార అనుభవంతో మీరు వాటన్నిటిని కూడా గ్రహించి ఒకవైపేమో కూటమికి సంబంధించినటువంటి పోలరైజేషన్, క్యాస్ట్ ఈక్వేషన్స్ కానీ, లేదంటే అభ్యర్థుల యొక్క ఈక్వేషన్స్ కానీ, వీటన్నిటినీ కూడా తెలుసుకొని అవతల దేని మీద అయితే పబ్లిక్ అసంతృప్తిగా ఉన్నారో ఆ అసంతృప్తికి అనుగుణంగా దానికి రివర్స్ గేర్ లో మీరు ప్రజలకు వాగ్దానాలు ఇచ్చారు. మందు బాగోలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మీరు మంచి నాణ్యమైన మందు ఇస్తున్నారు, వాళ్ళు అట్రాక్ట్ అయ్యారు. అదే విధంగా ఈ వెల్ఫేర్ స్కీమ్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న దానికి మీరు ఇంకా అదనంగా ఇస్తానని చెప్పని అన్నారు. దాన్ని చూసి అట్రాక్ట్ అయ్యారని చెప్పని అనుకోవచ్చు. ఇట్లా వేరియస్ రీజన్స్ అన్నీ ఉన్నాయి. సరే, ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటే ఎక్కువగా మిమ్మల్ని గెలిపించింది అనేటువంటిది వాస్తవం. అయితే ఇదే సమయంలో మిమ్మల్ని గతంలో 2014లో మీరు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, మీరు విశ్వసించినటువంటి మీడియా పాలన అద్భుతంగా ఉంది, అమోఘం ఉంది, ఆహా ఓహో ఇంకేముంది, అటు చూస్తే ఇటు చూస్తే అన్నట్టుగా వాళ్ళు మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేసారు. మీరు నిజమైన భ్రమించారు. దానివల్ల కూడా అలా గతంలో మీకు ఎఫెక్ట్ అయింది. అయితే అదే మీడియా మళ్ళీ మీరు విపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షాన్ని తూర్పారు పట్టడంలో కానీ, మీ యొక్క ఇమేజ్ని పెంచడానికి కానీ వాళ్ళు జాకీల మీద జాకీలేసి విశేషమైనటువంటి కృషి చేశారనేటువంటిది నిర్వివాదాంశం. అయితే మీరు గ్రహించాల్సింది ఏంటంటే, వాళ్ళ మిషన్ అక్కడితో కంప్లీట్ అయింది. తర్వాత మీరు అధికారంలోకి వచ్చాక, అధికారంలో మీరు ఉన్నప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి పొరపాట్లు ఏంటి, ఇలాంటి వాటన్నిటిని కూడా ఎత్తి చూపాల్సినటువంటి బాధ్యత వాటి మీద ఉంది. అయితే ఇటీవల కాలంలో ఏబిఎన్ అలాంటి పనులు ఏదో కొద్దిగా చేస్తున్నట్టుంది. దీన్ని మనం కాదనడానికి వీలు. ఇది చేయాలి. కానీ ఇప్పటికీ కూడా ఇంకా ఓహో అనడం, తర్వాత ఓడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఇటు ప్రభుత్వం కానీ, మీ టీడీపీ పార్టీ కానీ, లేదా మీ అనుకూల మీడియా కానీ అదే పని
ఈ 100 రోజుల్లో కూడా జరుగుతుంది ఏంటంటే, ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఇదని, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అదని, వీటి మీదే కాలక్షేపం చేస్తున్నారు తప్ప, మీరు చక్క మీరు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయడంలో, పాలనని గాడి పెట్టడంలో మీరు శ్రద్ధ తీసుకున్నారంటే ఖచ్చితంగా లేదు అని చెప్పాలి. ఏం జరుగుతుంది? అధికార కూటమి అద్భుతమైనటువంటి మెజారిటీతో గెలిచిన దగ్గర నుంచి మొదలైంది ఏంటంటే, ముందుగా మొదలైంది ఇంకా ప్రమాణ స్వీకారం అవ్వక ముందే వెంజన్స్ పాలిటిక్స్, ప్రతీకార దాడులు మామూలుగా కాదు. యావత్ రాష్ట్రంలో ఆశ్చర్యపోయేటువంటి రీతిలో బహిరంగ ప్రదేశాల్లో పబ్లిక్ గా స్టాబింగ్స్, అంటే గతంలో రాయలసీమలో ఫ్యాక్షన్స్ ఇలాంటివి చూసాం, కానీ సాక్షాత్తు ఆంధ్రాలో కూడా అదే రకమైనటువంటి దాడులు, దౌర్జన్యాలు ఇవన్నీ జరిగాయి. సరే, ప్రమాణ స్వీకారం అయింది. ప్రమాణ స్వీకారం అయినప్పుడు ఏం చేస్తారు మీరు? అందరిలాగే ఆ ప్రమాణ స్వీకారంలో ఎలాంటి పక్షపాతానికి తావు లేకుండా, బంధుప్రీతి లేకుండా, ఇలాంటివన్నీ లేకుండా నిష్పాక్షికంగా వ్యవహరిస్తామనేటువంటి ఒక ప్రమాణం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అటకెక్కించి అక్కడ నుంచి జరుగుతున్నది ఏంటంటే ప్రతీకార దాడులు యథేచ్ఛగా సాగుతూ వచ్చాయి. తర్వాత అనవసరంగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు పెట్టడాలు, వాళ్ళని వేధించటాలు ఇవే జరిగాయి. ఎప్పుడైతే అగ్రశ్రేణి నాయకులు పనిచేస్తున్నారో మనం తక్కువ అన్నట్టుగా అదే మెసేజ్ని అందిపుచ్చుకొని నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి దౌర్జన్యాలు ఇవి జరుగుతూ వచ్చాయి. వాటిని కూడా మీరు కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేయలేదనేటువంటిది నిర్వివాదాంశం. సో ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, తదనంతర కాలంలో మీరు ఇచ్చినటువంటి హామీలు చాలా వరకు అమలు చేయడం లేదని విపక్షాలు తూర్పారపడుతున్నారు. ఆ అమలు చేస్తామన్నటువంటి హామీలు ఎప్పుడు అమలు చేస్తారు, ఎందుకు చేయలేకపోతున్నారు అనే దానికి కూడా ఒక వివరణ లేదు. అది అలా ఉంచినట్టయితే కొన్ని బర్నింగ్ టాపిక్స్ అనుకోని విధంగా ఒక ఉపద్రవం వచ్చి పడింది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కోవిడ్ మహమ్మారి అనేటువంటిది ఏ విధంగా అయితే, అంటే యావత్ ప్రపంచానికి వచ్చింది, ఆంధ్రప్రదేశ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ రోజు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఫేస్ చేయాల్సి వచ్చింది. మీకు ఇప్పుడు ఒక్కసారిగా వరద ముప్పు అనేటువంటిది వచ్చి పడింది. ఆ వరద ముప్పు వచ్చి పడటంతో ఆ వరద సహాయాలు చేయటాలు, ముఖ్యంగా బుడమేరు ముంపుకి సంబంధించి వీటన్నిటికీ సంబంధించినటువంటి ఇబ్బందులు కొన్ని అనుకోకుండా తలెత్తాయి. ఆ పరిస్థితుల్లో వాటి మీద దృష్టి కేంద్రీకరించాలి. వాటిని ఎలా అంటే, మీరు చేయలేదని కాదు, కష్టం వచ్చినప్పుడు ఏంటంటే ప్రజలకి ఎంత చేసినా వరద ముప్పులో ఇంకా అసంతృప్తి అనేటువంటిది మిగులుతూనే ఉంటుంది. దాన్ని అధిగమించడానికి యావత్ యంత్రాంగం, ఇటు మంత్రులు, అటు ప్రజాప్రతినిధులు, పార్టీ కేడర్, వీళ్ళందరూ కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటిది ఉంది. అంత స్థాయిలో మరి వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవ్వాలి, మీరు చేశారనేటువంటిది కాదు ఇక్కడ. సో ఆ ప్రకారంగా చూసుకున్నప్పుడు అది ఒక అసంతృప్తి అనేటువంటిది ఉంది. సరే, దాన్ని అలా పక్కన పెట్టినట్టయితే, ముఖ్యంగా విశాఖ ఉక్కు ఎన్నో సుదీర్ఘ పోరాటాల అనంతరం సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కుకి సంబంధించి కూడా ఒక సంతృప్తికరమైనటువంటి ఇది లేదు ప్రతిపాదన. మీరు మాట్లాడిన దాంట్లో కూడా వాళ్ళకి ఇంకా స్టిల్ ఆ డౌట్స్ అనేటువంటివి ఉన్నాయి. అంటే ఇక్కడ సెంటిమెంట్, మీరు ఎంతసేపు అమరావతిని గురించి అవాకులు చెవాకులు పేలుతున్నారు, అమరావతి గురించి ఏదైనా మాట్లాడితే నాలుక కోస్తా అనేటువంటి ఒక టెర్రరిస్ట్ వాక్యాలు కూడా మీ నోటి వెంట నుంచి రావడం అనేటువంటిది ఒకవైపు విభ్రాంతికి గురి చేస్తే, అమరావతి పట్ల మీకున్నటువంటి వ్యాజ అనురాగం ఎలాంటిది అనేది కూడా ఆ మాటల్లో ఇదైంది. అయితే అది ఒక సెంటిమెంట్ గా మీరు ఫీల్ అయ్యారని చెప్పని పాజిటివ్ గా ఉన్నటువంటి వాళ్ళు అనుకుంటున్నారు. మరి అదే సెంటిమెంట్ అయితే అంతకు మించిన స్థాయిలో ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటిది అతిపెద్ద, అది విశాఖపట్నానికి సంబంధించింది కాదు, ఆంధ్రులందరికీ సంబంధించినటువంటి ఒక పెద్ద సెంటిమెంట్. మరి దాని గురించి మీరు ఎందుకు ఫీల్ అవ్వలేదు అనేటువంటిదే ఇక్కడ ప్రశ్న. సరే, వీటన్నిటిని అలా ఉంచినట్లయితే సమీక్షా సమావేశంలో ప్రప్రథమంగా మీరు చర్చించాల్సింది ఏంటంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల సమీక్ష జరగాల్సినటువంటి స్థాయిలో మీరు మెయిన్ ఫోకస్డ్ గా దాని మీద మీరు మాట్లాడారా అంటే లేదు. ఎందుకంటే చూస్తున్నాం మనం, నిజానికి చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలికి కానీ, చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వానికి కానీ, ఒక నటి జత్వాని అనేటువంటి ఒక నటికి సంబంధించినటువంటి అంశాన్ని ఇంత పెద్దగా గ్లోరిఫై చేసి ఐపీఎస్ ఆఫీసర్స్ సస్పెండ్ చేసేటువంటి సంఘటన ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి మొదటి నుంచి తెలిసినటువంటి వాళ్ళు కూడా దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే మాకు తెలుసు మీరు అటువంటి వాటికి పెద్ద ఇంపార్టెన్స్ ఎవరు, అదేంటో అది చూద్దాంలే అని, అంటే అదొక ప్రయారిటీగా తీసుకున్నారు. మరి మిమ్మల్ని జైల్లో పెట్టడం వల్ల ఒక ప్రతీకారేచ్ఛ అనేటువంటిది మీలో కూడా నరనరాల్లో జీర్ణించుకుపోయిందా? లేదు మిమ్మల్ని జైల్లో పెట్టినటువంటి సంఘటనకి మీ కుమారులు, మీ
అనుయాయులు గాని వాళ్ళు పగా ప్రతీకారాలతో రగిలిపోతున్నారా? దానికి ఎవరెవరైతే పాత్రధారులు, సూత్రధారులు ఉన్నారో వాళ్ళంతా కూడా చూడాలనుకుంటున్నారా? ఒకవేళ అలా అనుకున్నప్పటికీ కూడా మీ మంత్రివర్గ ప్రమాణ స్వీకారంలో ప్రమాణాలని సరే ఇప్పుడు ఎవరూ పట్టించుకోవట్లేదు, వాటిని పక్కన పెట్టినా ఇటువంటి ఒక అల్పమైనటువంటి అంశాన్ని తీసుకోవటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది కూడా నిష్పాక్షికంగా మిమ్మల్ని మీరు ఒకసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఐపీఎస్ మీకు గెట్టనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ విసిరేశారు, వీళ్ళను కూడా పని ఇవ్వకుండా పక్కన పెట్టారు. కానీ వాళ్ళ మీద వెంజెన్స్ తీర్చుకోవడానికి ఇటువంటి ఒక దీన్ని మీరు వాడుకోవటం అనేది అది ఎంతవరకు కరెక్ట్? నిజానికి ఇవన్నీ మీకు కూడా లీగల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఈ కేసులన్నీ నిలబడతాయా అంతిమంగా అంటే లేదు. కానీ ఏమవుతుంది, ఒక ట్రాక్ రికార్డులో ఇలాంటివి ఉండిపోతాయి. కాబట్టి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా చూసుకోవాలి. అదేవిధంగా ప్రత్యర్థుల్ని సావు దెబ్బ తీసేటువంటి రీతిలో, అంటే లేవకుండా చితక్కొట్టాలనేటువంటి రీతిలో ఆ కృష్ణా నదిలో పడవలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా దాన్ని ఏదో రకంగా ఈ వైసీపీ వారికి ఇంప్లికేట్ చేయాలి, వాళ్ళని ఇరికించాలనేటువంటి దీని మీద వాస్తవానికి కామ్రేడ్ నారాయణ గారు ఆయన అంటే రాష్ట్రంలో ఎన్ని విపక్షాలు ఉన్నా కూడా ఎవరు కూడా నోరు మీద పడినటువంటి దీంట్లో సిపిఐ నారాయణ గారు మాత్రం ఆయన చాలా హోందాగా ఇటువంటిది అసలు కల్పితమైనటువంటి ఇదే, ఇది కరెక్ట్ కాదని ఆయన చాలా సూటిగా స్పష్టంగా చెప్పారు. ఇది ఆయన చెప్పిన మాట కాదు, పబ్లిక్ దృష్టిలో కూడా ఇదే ఒపీనియన్ ఉంది. కానీ మీ అనుకూల మీడియా మీకు ఆ విషయాన్ని చెప్పరు. దాన్ని ఇంకొంచెం ఎలా ప్రెసిపిటేట్ చేయాలి, ఇంకొంచెం ఎలా బిగించాలి అనేటువంటి దీంట్లోనే తప్ప వాళ్ళు మీ దృష్టికి తీసుకురారు. ఇది ఇలాంటివన్నీ కూడా ఈ చేష్టలు చర్యలు అనేది కూడా ఒక ఈ 100 రోజుల పరిపాలనలో శాంతి భద్రతలకు సంబంధించి మనం గతంలో కూడా ఒకసారి రివ్యూ చేసాం. జత్వానీ కేసు అనేటువంటిది మీకు ప్రధానమైందా? లేదు అన్నట్లయితే ఒక బాలిక అత్యంత దారుణంగా రేపుకి గురయ్యి అసలు బాడీ కూడా దొరకకుండా పోతే దాని మీద అందరూ గగ్గోలు పెడుతూ ఉంటే దాన్ని ఏమాత్రం పట్టించుకోకపోవడం అనేటువంటిది. ఈ నేపథ్యంలో మహిళా భద్రతకు సంబంధించి, శాంతి భద్రతలకు సంబంధించి సమీక్ష జరపాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఆ దిశలో మీరు సమీక్ష చేశారా లేదా? ఇక మద్యం పాలసీకి మీరు ఇచ్చినటువంటి ప్రయారిటీ అయితే చాలా మామూలు విషయం కాదు. అంటే సరిగ్గా గాంధీ జయంతికి కొన్ని గంటల ముందు మీరు మద్యం పాలసీని ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మీరు ఏ విధమైనటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? దీనివల్ల మీకు తెలుసు, గతంలో గుడుల పక్కన, బడుల పక్కన బెల్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ శాంతి భద్రతల్లో క్షీణించటం, మహిళలు ఎంత దారుణంగా వేదనకి, హింసకి గురయ్యారో మీకు తెలుసు. మరి మద్యం పాలసీని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు దానివల్ల రాబోయేటువంటి పరిణామాలను ఏ విధంగా కంట్రోల్ చేయాలనేటువంటి అంశాన్ని మరి మీరు సమీక్ష చేశారంటే అసలు ఆ విషయం జోలికే వెళ్ళలేదు. ఇక నీరు చెట్టుకు సంబంధించి పెండింగ్ బిల్లులు చెల్లించాలి అనుకున్నారు. నీరు చెట్టుకు సంబంధించిన పెండింగ్ బిల్లు చెల్లించేటువంటి క్రమంలో గతంలో 2014లో మీ ప్రభుత్వం పట్ల వచ్చినటువంటి అనేక అపప్రదల్లో ప్రధానమైనటువంటివి ఏంటంటే నీరు చెట్టు అసలు వర్క్ జరగకపోయినా కూడా ఎక్కడికక్కడ బిల్లులు చేసుకున్నారు, తినేసేసారు అనేటువంటిది. వాలంటరీ వ్యవస్థకు సంబంధించి మీరు విమర్శించినప్పుడు గతంలో మీరు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ దాని మీద ఏ విధంగా వచ్చింది, ఇవన్నీ కూడా సమీక్ష చేయాలి. నీరు చెట్టుకు సంబంధించి కోట్ల రూపాయలన్నీ కూడా బూటకపు బిల్లులతో వెళ్ళిపోయాయి. అది మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిందనేటువంటిది ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం. ఆ విధంగానే మైనింగ్ పాలసీకి సంబంధించి సమీక్ష చేస్తున్నారు. మైనింగ్ పాలసీలు కూడా ఆల్రెడీ ఇప్పటికే ఇసుక తవ్వకాలు అనేటువంటి యథేచ్ఛగా ఎక్కడికక్కడ మొదలైపోయాయి. ఇష్టారాజ్యం కింద లారీల కొద్దీ, ట్రాక్టర్ల కొద్దీ ఎత్తుతున్నారు. గతంలో మీకు మీ ప్రభుత్వానికి వచ్చినటువంటి చెడ్డ పేర్లలో కూడా ఈ మైనింగ్ వ్యవహారం ఒకటి. దీనికి ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి అనేటువంటి సమగ్ర చర్చ జరిగిందంటే అది కూడా లేదనేటువంటిదే చెప్పొచ్చు. కాబట్టి మొత్తంగా ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నప్పుడు, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇది మీ అనుకూల మీడియా ద్వారా కాకుండా మీరు మీ ప్రభుత్వ పనితీరు పట్ల, మీ ప్రతీకారేచ్ఛ పట్ల ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, నోరెత్తితే ఎవరు పడితే వాళ్ళ మీద కేసులు పెట్టేద్దాం అనుకునేటువంటి ప్రజాస్వామిక చర్యల పట్ల జనం ఎలా ఫీల్ అవుతున్నారు. తర్వాత ప్రతి అంశానికి మీరు అసహనానికి, గతంలో లేనటువంటి విధంగా తీవ్ర అసహనానికి గురయ్యేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, దీనికి కారణాలు ఏమై ఉంటాయి, ఇటువంటి వాటి మీద కూడా ఒక
సమీక్ష ఇంటర్నల్ గా కానీ లేదంటే మంత్రివర్గ పరంగా కానీ కూడా ఒక సమీక్ష జరపాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేటువంటిది పెట్టారు. ఇది అభినందించాల్సినటువంటి అంశమే. మంత్రుల యొక్క పనితీరును ఎప్పటికప్పుడు సమీక్ష చేసినట్టయితే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మీరు ఆల్రెడీ ఒకసారి హెచ్చరిక చేసిన దీన్ని కూడా బేఖాతరని చెప్పని మంత్రులే కాదు ఎమ్మెల్యేలు కూడా ఎక్కడికక్కడ ఇప్పటికే ఆల్రెడీ దందాలు ప్రారంభించారు. వాటి మీద మీరు తీసుకునేటువంటి చర్యలు ఎలా ఉంటాయి? మొత్తంగా చూసినప్పుడు మీ కమిట్మెంట్ ఈసారి మత్సలైనటువంటి పాలన అందించాలి అని అనుకుంటున్నారు. కానీ బట్ ప్రాక్టికల్ గా వచ్చేసరికి మొదటి నుంచి కూడా ఆ రకమైనటువంటి తీరు ఇంప్లిమెంటేషన్ లో కనిపించడం లేదు. ఇది ఈ 100 రోజులైతే 100 రోజుల్లో జరిగినటువంటి పొరపాట్లు భవిష్యత్తులో వాటిని సరిదిద్దుకునేటువంటి అవకాశం అయితే మీకు పుష్కలంగా ఉంది. కానీ ఆ ఆస్పెక్ట్ లో మీరు ఆలోచించాలి. బీ పాజిటివ్, థింక్ పాజిటివ్ అండ్ రియాక్ట్ పాజిటివ్ అనేటువంటిది పాలసీ తప్ప వెంజన్స్ మైండ్ తో గనక ఆలోచించినట్లయితే మీకు ప్రతిదానికి అయిపోయింది. ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డిని ఒక బూచిగా చూపించి చేయాలనుకుంటే ప్రజలు హర్షించరు. ఆయన్ని కాదన్నారు కాబట్టి మీకు అధికారాన్ని ఇచ్చారు. ఇచ్చినప్పుడు మీరు సంపద సృష్టిస్తానంటే విశ్వసించారు. కానీ ఇక్కడ మళ్ళీ ఆ మ్యాటర్స్ వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారిని బూచిగా చూపించడం కరెక్ట్ కాదు. అందుకే మీ సమస్యలు మీవే, మీ బాధ్యత మీదే, దానికి మీరు బాధ్యత వహించాలి. మీరు ఏ విధంగా పరిపాలన చేస్తారనేది మొత్తంగా చూసుకున్నట్లయితే 100 రోజుల పరిపాలనలో మాత్రం ప్రజలు ఎక్కడా కూడా సంతృప్తి చెందలేదు. ఇంకా కాకపోతే వాళ్ళు మీ పట్ల కొంత విశ్వాసం ఉంది కాబట్టి ఎదురు చూస్తున్నారు. కొన్ని చోట్ల అసహనం అనేటువంటిది ఇప్పటికే మొదలైపోయింది. ఇది 100 రోజుల పరిపాలన తప్ప మీ అనుకూల మీడియా మీకు జయజాలు పలుకుతున్నట్టుగా, నిరాజనాలు పలుకుతున్నట్టుగా అయితే అద్భుతంగా అయితే లేదు. అదేవిధంగా మీ సమీక్షా సమావేశంలో ఆహా ఊహం అని చెప్పని మీ వాళ్ళందరూ కూడా అన్నట్టుగా అంత అద్భుతంగా అయితే కూడా లేదనేటువంటిది ఇది ఒక చేదు నిజం. దీన్ని మీరు పాజిటివ్ మేనర్ లో గ్రహించాలి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.